వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఓవైపు అమరావతిలో టీడీపీ మహానాడు వేదికగా అధికార పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రాజకీయ అజెండాను ప్రకటిస్తే, మరోవైపు తాడేపల్లిలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై పూర్తిస్థాయి రాజకీయ యుద్ధానికి తెరతీశారు. మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇద్దరూ వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మరోవైపు జగన్ కూడా వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో కౌంటర్ క్యాంపెయిన్ ప్రకటిస్తూ రాజకీయ సమరానికి సిద్ధమయ్యారు. మహానాడు వేదికగా చంద్రబాబు టీడీపీని కేవలం రాజకీయ పార్టీగా కాదు, తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీకగా అభివర్ణించారు. 45 ఏళ్లుగా ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తున్నామని, హింస, అక్రమ కేసులు, అరెస్టులు ఎదురైనా వెనక్కి తగ్గేదే లేదన్నారు. తనను అక్రమంగా జైలుకు పంపారని, లోకేష్ యువగళాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. అంతేకాదు బీజేపీ, జనసేనతో కలిసి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కూటమి పనిచేస్తోందని చంద్రబాబు స్పష్టం చేశారు. మహిళా సాధికారతపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన ఆయన, స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు మహిళలకు 33% రిజర్వేషన్ల కోసం టీడీపీ కట్టుబడి ఉందన్నారు. ఇక మహానాడు వేదికగా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ హాట్ టాపిక్ గా మారాయి. 2029 ఎన్నికల్లో మహిళలకు 33% టికెట్లు ఇస్తామని ప్రకటించిన లోకేష్, ఇది మా సంకల్పం, మా బాధ్యత, మా కమిట్మెంట్ అన్నారు. పార్లమెంటు మహిళా బిల్లు పాస్ అయినా కాకపోయినా టీడీపీ ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. అదే సమయంలో వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. మాది గూగుల్, మీది గొడ్డలి అంటూ సెటైర్లు వేశారు. బాబాయిని గొడ్డలితో చంపింది నిజం కాదా అంటూ జగన్పై నేరుగా రాజకీయ దాడి చేశారు. సైకో, నీది 10th క్లాస్ పేపర్ కొట్టేసిన చరిత్ర, నాది స్టాన్ఫోర్డ్ హిస్టరీ అంటూ వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు. ఇక మరో కీలక అంశం పవన్ కళ్యాణ్ ప్రస్తావన. పవన్ తనకు అన్నలా అండగా నిలిచారని, చంద్రబాబు అరెస్టు తర్వాత మొదటి కాల్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణేనని లోకేష్ చెప్పడం ఇప్పుడు కూటమి రాజకీయాల్లో కొత్త సంకేతంగా మారింది. మరోవైపు తాడేపల్లిలో జగన్ పూర్తిగా అటాకింగ్ మోడ్లో కనిపించారు. చంద్రబాబు 2 ఏళ్ల పాలనను రాక్షస పాలనగా అభివర్ణించిన ఆయన, వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. జూన్ 4 నుంచి 12 వరకు మండల కేంద్రాల్లో నిరసనలు, టౌన్ హాల్ సమావేశాలు, భారీ ర్యాలీలు నిర్వహిస్తామని ప్రకటించారు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అంటూ సూపర్ 6, సూపర్ 7 హామీల అమలుపై ప్రశ్నలు లేవనెత్తారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పిన మాట తప్పారని, మహిళలు, యువత, రైతులను మోసం చేశారని జగన్ ఆరోపించారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేశారంటూ తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా జగన్ ఫోకస్ పెట్టారు. ప్రతి స్థానంలో వైసీపీ జెండా ఎగరాలని క్యాడర్కు పిలుపునిచ్చారు. ఏకగ్రీవాలను సీరియస్ గా తీసుకుంటానని, ఇన్ఛార్జీల పనితీరును పరిశీలిస్తానని హెచ్చరించారు. ఇక ఇప్పుడు కొత్తగా ఓటర్ల జాబితాల అంశాన్ని కూడా జగన్ తెరపైకి తెచ్చారు. బెంగాల్, తమిళనాడులో లక్షల ఓట్లు తొలగించారని ఆరోపిస్తూ ఏపీలో కూడా బోగస్ ఓట్లపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అంటే ఇప్పుడు ఏపీలో ఒకవైపు అభివృద్ధి, సంక్షేమం అంటూ అధికార కూటమి ప్రచారం చేస్తుంటే, మరోవైపు మోసం, వెన్నుపోటు, హామీల అమలు వైఫల్యం అంటూ వైసీపీ ప్రతిఘటన మొదలుపెట్టింది. మరి ప్రజలు ఎవరిని నమ్ముతున్నారు? మహానాడు నుంచి వచ్చిన సందేశం బలంగా పనిచేస్తుందా, లేక జగన్ ప్రారంభించిన వెన్నుపోటుకు 2 ఏళ్లు క్యాంపెయిన్ ప్రజల్లోకి వెళ్తుందా? మహిళా రిజర్వేషన్ల హామీ టీడీపీకి కొత్త రాజకీయ బలం అవుతుందా, లేక అమలు కాని హామీలనే వైసీపీ ప్రధాన అస్త్రంగా మార్చుకుంటుందా?